ఒకటి చిన్న వాక్యం ఈరోజు యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయం 14వ వచనము. విశ్వాసము చేతలు. నా సోదరులారా, ఏ వ్యక్తి అయినను నాకు విశ్వాసం ఉన్నది అని చెప్పుకొనినచో తన చేతలు దాన్ని నిరూపింపకున్న ఎడల దాని వలన ప్రయోజనమేమి? ఆ విశ్వాసము అతనిని రక్షింపగలదా? 17వ వచనము. కనుక దానిని అనుసరించి పనులు ఉనర్పనబడనిచో క్రియలు లేని విశ్వాసము నిర్జీవమే. 26వ వచనము. ఆత్మ లేని శరీరము నిర్జీవమైనట్లే చేతలు లేని విశ్వాసము నిర్జీవమే, అంటే మృతమే అంటూ ఉన్నాడు దేవుడు. అయితే మనందరికీ తెలుసు విశ్వాసము అనేది ఎంత ముఖ్యం అంటే మన క్రైస్తవ జీవితానికి. అసలు విశ్వాసాన్ని బట్టే దేవుడు అన్యునైనా క్రైస్తవునైనా ఇంకెవరినైనా ఒక గొప్ప వ్యక్తిగా ఎంచుతాడంట తన బిడ్డగా. అంటే మనము అబ్రహాం గారిని చూసాము. అబ్రహాం గారు అన్యుడు అయినప్పటికీ దేవుడి యొక్క పిలుపుకి విధేయత చూపించినందుకు దేవుడు ఏమంటున్నాడంటే యాకోబు రాసిన లేఖలో కూడా మనం చూస్తున్నాము. ఇదిగో ఈ యొక్క 2వ అధ్యాయంలోనే 23వ వచనం చూడండి. అబ్రహాము దేవుని విశ్వసించెను, అతని విశ్వాసము వలననే దేవుడు అతనిని నీతిమంతునిగా ఎంచెను. ఇక్కడ చూడండి, దేవుడు, మనుషులు కాదండి, దేవుడు నీతిమంతుడిగా ఎంచెను అను లేఖనము నెరవేరును, అతడు దేవునికి మిత్రుడుగా పిలువబడిను. అంటే విశ్వాసం ఉంటే మనం ఎవరమంట? దేవుడి యొక్క మిత్రులమంట, దేవుడి యొక్క బిడ్డలమంట, దేవుడి యొక్క తల్లిదండ్రులమంట, దేవుడి యొక్క స్నేహితులమంట. దేవుడు అన్నాడు కదండి యేసుప్రభువు వారు, ఇదిగో నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? నా తండ్రి చిత్తానుసారంగా జీవించిన వాడే నా తల్లి, నా సహోదరి అంటూ ఉన్నాడు. అదేవిధంగా మనమును ఈరోజు దేవుడికి దగ్గరగా జీవించాలంటే మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఒకటి విశ్వాసము కలిగి జీవించాలి. ఎంతమంది వచ్చినా, ఎంతమంది దూషిస్తున్నా, ఎంతమంది ఇంకా నీ వల్ల ఏది కాదు అన్నప్పటికీ, నీకు అద్భుతాలు జరగట్లేవు అన్నప్పటికీ వాళ్ళు అంటారండి. ఎందుకంటే ప్రార్థనలో వాళ్ళు లేరు కదా, కానీ మనం ప్రార్థనలో ఉన్నాం కదా. మరి ప్రార్థనలో ఉన్న మనం ఏం నేర్చుకోవాలంటే ఇదిగో విశ్వాసంలో బలపడడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒకే చిన్న వాక్యం అండి. మనము ఈ యొక్క వాక్యం నాకు గుర్తులేదు, ఇందులోనే పేతురు రాసిన లేఖ అనుకుంటా 2వ అధ్యాయమా, వచ్చింది. పేతురు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. ప్రియమిత్రులారా, ఈ ఒక్క విషయమును మరవకుడు. దేవుడు చెప్తున్నాడు ఈరోజు మనకి, ఈ ఒక్క విషయమును మరవకుడు. మీరు ఏది మర్చిపోయినా సరే కానీ ఈ ఒక్క విషయాన్ని మర్చిపోద్దు అంటున్నాడు దేవుడు. ఏంటది? దేవుడి దృష్టిలో ఒక్క దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక్క దినమున వలె ఉన్నవి. మనం చూసాం కదండి కీర్తనల గ్రంథంలో కీర్తన 84:10 వచనం అనుకుంటాను, ఒక్క దినము 1000 సంవత్సరములతో సమానము అని. ఇదిగో అన్యుల ఇంట నీవు ఒక్కరోజు వసించుట కంటే, అదే 1000 రోజులు వసించుట కంటే ఒక్క దినము దేవుడి యొక్క మందిరంలో నీవు నివసించుట మేలు అంటాడు దేవుడు. ఎందుకు? అన్యుల ఇళ్ళలో మనం వెళ్ళినప్పుడు, అన్యుల ఇళ్ళ అంటే ఏంటంటే, అన్యుడు అంటే ఇక్కడ క్రైస్తవుడు కూడా అని అర్థం అండి. ఎందుకంటే కొంతమంది క్రైస్తవులు మీరు చూడండి, వారి యొక్క మాటలు, వారి యొక్క చేతలు మొత్తము మనల్ని విశ్వాసంలో కాదు అవిశ్వాసంలో కూరిపోయేలాగా చేస్తూ ఉంటాయి. ఇంకా దేవుడు నీకేం చేస్తాలే. మీరు చూడండి నిజంగా. అందుకే దేవుడు అలాంటి వాళ్ళని ఎక్కువ రోజులు ఉండనివ్వడండి. దేవుడు పరిచర్యలో తీసేస్తాడు. ఎలా అంటే, ఎందుకు తీసేస్తాడంటే దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో 1వ వచనం మీరు చూడండి. ప్రభు మోషేతో, ప్రతి తెగకు ఒక్కొక్కరి చొప్పున నువ్వు నాయకుని పంపించి కనాను దేశానికి వేగుని నడిపించు. దాని తర్వాత 12 మందిని పంపిస్తావు. ఆ 12 మందిలో ఆ 12 మంది రిప్లై ఇవ్వాలి. వచ్చి 40 రోజులు వెళ్తారండి వేగుల వాళ్ళు. వెళ్ళి అక్కడ కనాను ఎలా ఉంది, కనానికి ఇంకా వెళ్ళలేదు, చేరలేదు, మధ్యలో ఉన్నారు. కనాను ఎలా ఉంది, అక్కడ బలిష్టంగా ఉన్నారా, బలహీనంగా ఉన్నారా, బలవంతులు ఉన్నారా, లేకపోతే అక్కడున్న స్థితిగతులు ఏంటి, మంచి వాళ్ళు ఉన్నారా, చెడ్డ వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఎలాంటి ఆ యొక్క పట్టణ పరిస్థితులు మొత్తము కనుక్కొని రండి అని దేవుడు మోషేతో చెప్పాడు. మోషే 12 మందిని పంపిస్తూ ఉన్నాడు వేగుల వారిని. ఈ 12 మందిలో మనం చూసాము, 12 మంది 12 తెగలకి సంబంధించిన వారు. ఈ 12 మందిలో 10 మంది వచ్చి రిప్లై ఏమిస్తారు 40 రోజుల తర్వాత అంటే, అమ్మో అక్కడున్న వాళ్ళు బలస్తులు, ఇదిగో బలిష్ఠులు, అమ్మో వాళ్ళని మనం తట్టుకోలేమంటారు. కానీ ఇద్దరు, మోవాబు యెహోషువ అనుకుంటా, ఆర్ కాలేబు యెహోషువ, కాలేబు యెహోషువ, నాకు గుర్తుంది ఇది ఒకటే కాబట్టి చెప్తున్నాడు. కాలేబు యెహోషువ వచ్చి ఏం చెప్తారంటే, లేదు
దేవుడు మనందునున్నాడు కాబట్టి అక్కడ చాలా గొప్పగా ఉంది. ఇగో పాలు తేనెలు పారే యొక్క ప్రదేశముగా గొప్పగా ఉంది కాబట్టి మనం అక్కడ నివసించగలుగుతాము. దేవుడు మనతో ఉన్నాడు. ఇదిగో ఇప్పటి వరకు దేవుడు ఇన్ని సంవత్సరాలు మనల్ని నడిపించలేదా? 40 సంవత్సరాలు మనం నడిచినప్పుడు మన అంగి చినగలేదు, చెప్పులు తెగలేదు. అదేవిధంగా మనమును ఇప్పుడు దేవుడి అందు విశ్వాసం కలిగి జీవిస్తే మనమును తప్పకుండా దేవుడు బిడ్డల వల్లే జీవిస్తాము. దేవుడు మనకిచ్చిన వాగ్దాన భూమిని, వాగ్దాన ఫలాన్ని నిలబెట్టుకుంటాడు అని దేవుడి వైపు చూస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన వాగ్దానం వైపు చూస్తున్నాడు. దేవుడు అందరికంటే బలవంతుడు అని 2 వ్యక్తులు మాత్రమే చూస్తున్నారు. కానీ ఈ 10 మంది వారి సామర్థ్యాన్ని నమ్ముకున్నారు. కాబట్టి విశ్వాసం అనే ప్రయాణము ఏ ఒక్కరిదో కాదండి. ఈ విశ్వాసం అనే ప్రయాణము ఆనాడు ఇదిగో కాలేబుతో పాటు యెహోషువ సపోర్ట్ చేశాడు. అదేవిధంగా నీకును నాకును ఈ యొక్క గ్రూప్లో విశ్వాసం అని అంటే నేను ఒక్కదాన్నే కాదు, సునీత ఒక్కటే కాదు, లేకపోతే రజని ఒక్కటే కాదు, లేకపోతే మన ఆరోగ్యం అంటే ఒక్కటే కాదు, జయం అంటే ఒకటే కాదు, మనం అందరము. కాబట్టి సాతాను ఏం చేస్తాడంటే మనలో ఉన్న ఐక్యతను దెబ్బ కొడతాడు. మొట్టమొదటిగా అయ్యేది ఇదే. ఎలా కొడతాడు అని అంటే ఆమె మాత్రమే వాక్యం చెప్తుంది, నేను ఎందుకు చెప్పకూడదు? దేవుడి ఎన్నిక గొప్పది, దేవుడు ఎన్నుకుంటే మనం చెప్పొచ్చు. ఆమె మాత్రమే మధ్యవర్తిత్వంగా ప్రార్థన చేయాలా, నేను ఎందుకు చేయకూడదు? దేవుడి ఎన్నిక గొప్పది. నీకు ఆల్రెడీ దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, ఆల్రెడీ నువ్వు రన్ అవుతూ ఉన్నాడు దేవుడి యొక్క కృపలోనే. కానీ సాతాను ఏం చేస్తాడంటే విశ్వాసము లేకుండా, క్రియలు లేకుండా మొట్టమొదటిగా మనల్ని చంపేస్తాడు. ప్రార్థన చేయనివాడు, విజ్ఞాపన ప్రార్థన ఆపేపిస్తాడు. విజ్ఞాపన ప్రార్థన ఎక్కడైతే ఉండదో అక్కడ అద్భుతాలు కాదండి, అసలు అద్భుతం పక్కకు పెడితే అసలు ఎదగను కూడా ఎదగదు మన గ్రూపు. కాబట్టి మనం ఏం చేయాలంటే నువ్వు ఇంత ప్రేయర్ చేస్తున్నావు, అంత ప్రేయర్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు ఇవొద్దు. మనం ఆపేసి మనం ఏం చేయాలంటే అమ్మ నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు, 10 నిమిషాలకి షార్ట్ చేయాలి, 15 నిమిషాలు అవుతుంది కదా, ఇంకొకరికి ఛాన్స్ వస్తుంది. ఇలా మనం ఎప్పుడైతే చెప్పుకోవడం స్టార్ట్ చేస్తామో దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. కానీ ఎప్పుడైతే మన బలం మీద మనం ఆధారపడి, ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను అనుకోండి, సారీ టు సే ఎగ్జాంపుల్ అనుకోండి, నేనే కాదు ఇంకెవరన్నా, జోసెఫ్ అన్నైనా, ఫాతిమా రెడ్డి అయినా జాయిన్ అయ్యి వాక్యం చెప్పారు. వాళ్ళు వాక్యం చెప్పినంత మాత్రాన మిగతా వాళ్ళు ప్రార్థన చేయకూడదు అని అర్థం కాదు కదా, ప్రార్థన చేయాలి అని అర్థం. కాబట్టి ఎవరో ఒకరు ప్రేయర్ చేయండి అంటే, ఎవరో ఒక్కరంటే ఇన్ ద సెన్స్ ఎవరికి ప్రేరేపిస్తున్నాడు దేవుడు, వాళ్ళు ఒకరు ప్రేయర్ చేయమని, మిగతా వాళ్ళందరూ కామ్గా ఉన్నప్పటికీ నెక్స్ట్ రోజు మళ్ళీ నెక్స్ట్ గుర్తుకు చెప్పమని. కానీ ఎవరినో చెప్తుంది ఈ అమ్మాయిని కాదండి, మనం తీసుకునే విధానము తప్పుగా ఉంది. కాబట్టి ఆనాడు దావీదుని చూసి మొదటిగా ఉన్న సౌలు ఒక గొప్ప రాజు అసూయపడ్డాడు, ఈర్షపడ్డాడు, కాబట్టి వెనక్కి వెళ్ళిపోయాడు. అదేవిధంగా మనమును ఈ రోజులలో ఎవరిని చూసి ఈర్షపడద్దు, ఎవరిని చూసి అమ్మో నాకంటే ముందుగా వెళ్తున్నారని వద్దండి. ఇది ఈ లోక విషయం గురించి మనం ముందుకెళ్ళట్లేదు, ఈ లోకంలో తిండి కోసం మనం ముందుకెళ్ళట్లేదు, పరలోక రాజ్యంలో ఉన్న వస్తు కోసం పరితపిస్తూ ఉన్నాము. అందుకే మనం ఎవరమైనా ఒక గ్రూప్లో ఉన్నామన్నా లేమన్నా అది దేవుడి చిత్తమే అనుకోవాలి. ఇంకా అది దేవుడి చిత్తమే. ఎందుకంటే కొంతమంది ముందు పడతాము, కొంతమంది వెనకబడుతూ ఉంటారు, కొంతమంది ముందు పడే వాళ్ళని దేవుడు తీసేస్తూ ఉంటాడు. ఎందుకంటే వెనక ఉన్న వాళ్ళని ఇంకా దేవుడు లేవనెత్తడానికి. లేదంటే కొంతమంది ఈర్ష కలిగి ఉంటారు, వాళ్ళని ఏంటంటే దేవుడు మొత్తమే గ్రూప్లో జాయిన్ అవ్వకుండా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంకా వాళ్ళ ఈర్ష, వాళ్ళ యొక్క ద వే దే ఆర్ బిహేవింగ్ అనేది కొంతమందికి నచ్చకపోవచ్చు. అందుకే దేవుడు కట్ చేస్తాడండి. అది కట్ చేయడం కూడా మన మంచికే, ఎందుకంటే మనం ఎదగం. కొన్ని గ్రూప్స్లో ఉంటే మనం ఎదగం. ఇండివిజువాలిటీని దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు అన్నాడు కదండి, మన యాకోబు గారిని, పేతురు గారిని, యోహాను గారిని దేవుడు అన్నాడు, ఇదిగో 1 గంట అయినను మేల్కొని ఉండి ప్రార్థించలేకపోయితిరా. ఈ సమయం నుండి శిష్యరికము నుంచి నీవును మనం ఏ స్థితికి వెళ్ళాలంటే యేసు ప్రభుల వారు ఆనాడు గెస్తమేను తోటలు ఒంటరిగా ప్రార్థించాడు. ఆ యొక్క స్థితికి మనం వెళ్ళాలి. ఎప్పుడూ కూడా శిష్యుల వాళ్ళే ఉండాలని దేవుడు ఎప్పుడు ఆలోచించాడు మనల్ని. ఎప్పుడూ కూడా ఇదిగో పిలువబడిన వారి వాళ్ళే ఉండాలని దేవుడు ఆలోచించాడు. ఎన్నిక కాబడిన స్థితిలో మనం ఉండాలి అని దేవుడి యొక్క ప్రయాస. ఆ మాత్రం దానికి నేను మనం ప్రయాస పడకుండా, మనం జీవించకుండా ఒక్కరోజు 1000 దినములతో సమానం. ప్రియమైన బిడ్డ, ఈరోజు నువ్వు 3 గంటలకు లేచి ప్రార్థిస్తూ ఉన్నావా? నాకును 1 నిమిషం కావచ్చు, 30 నిమిషాలు కావచ్చు, కానీ దేవుడికి 300 గంటలతో సమానము, 365 రోజులతో సమానము. అందుకే మనం మాట్లాడే విధానము, మనం ప్రీచింగ్ చేసే విధానం ఏదైనా దేవుడి యొక్క అనుగ్రహం లేకపోతే ఎవరు కూడా మన మాట వినరండి. అందుకని మనస్పర్ధలు వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయండి? ఒకటే ముఖ్యంగా ఈర్ష, అసూయ. ఎవరో వాక్యం చెప్తే నేను ఎందుకు వినాలి అనే ఆలోచన, ఎవరో వాక్యం చెప్తే నేను ఎందుకు ఉండాలి అనే ఆలోచన,
ఎవరో వాక్యం చెప్తే ఎందుకండి? మన గ్రూప్లోనే ఇప్పటికీ ప్రీస్టులు వాక్యం చెప్పారు, జోసఫ్ అన్న వాక్యం చెప్పాడు, అందరు వాక్యం చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారండి. వెనక్కి నాకు టైం కుదరదమ్మా, మాకు నిద్ర ఉండదమ్మా. అంటే ప్రీస్టులతో నేను పోల్చుకుంటున్నానండి. సారీ నిజంగా దేవుడు నన్ను క్షమించును గాక. కానీ నేను పడుకునేది 4 గంటలు. ఎవరి కోసం బ్రతకాలి? గ్రూప్ ఎందుకు అసలు? నా అంతటా నేను జీవిస్తే కాదా? దేవుడు ఏం చెప్పాడు? అందుకే మనం పడిపోతున్నప్పుడు పునీతుల్ని మనకు చూపిస్తాడండి దేవుడు. అందుకే పునీతులు గొప్పవాళ్ళు. వారి యొక్క మార్గంలో నడవడమే మన భాగ్యము. దేవుడు మనకిచ్చిన గొప్పతనం. పునీతుల వల్లే మనం జీవించకపోయినా పునీతులనైనా మనం అనుసరించాలి. అంతేగాని నేనే పునీతుని, నేనే నీతిమంతుని అనుకుంటే ఇంకా కష్టమండి. మనం జీవించలేము, వెళ్ళలేం ముందుకి. ఇంకా అక్కడికక్కడే మనల్ని మనంగా హెచ్చించుకొని మనంగా పడిపోతూ ఉంటాము. కాబట్టి మనలో చాలామందికి, మనలో కాదు లేకపోతే గ్రూప్లో జాయిన్ అవ్వలోని వాళ్ళకైనా కూడా నేర్చుకోవాల్సింది ఒక్కటే, విశ్వాసము అనేది నీ క్రియలలో చూపించకపోతే ఇదిగో అది నిర్జీవము, మృతము అంటూ ఉన్నాడు దేవుడు. నాకు గ్రూప్ అంటే ఇష్టమని నేను అన్నాను, కానీ గ్రూప్ కోసం ప్రేయర్ చేయట్లేను. గ్రూప్ అంటే నాకు ఇష్టం అంటూ ఉన్నాను, కానీ గ్రూప్ వాళ్ళకి ఒక్కరికి కూడా నేను కాల్ చేసి అమ్మ ఎందుకు జాయిన్ అవ్వట్లేమని అడగను. నా అంతగా నేనుగానే ఒక డిసిజన్కి అజ్యూమ్ చేసుకొని వీళ్ళు ఇట్లా, వాళ్ళు అట్లా, ఈమె ఇట్లా అని అన్నా అనుకోండి, ఇంకా దూషణ అయిపోయింది. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఫలించాడు, కాబట్టి గ్రూప్ ఎదగదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనం అందరం ఐక్యమై ప్రార్థించాలి. ఎక్కడైతే 2 లేక 3 కూడి ప్రార్థిస్తారో నేను అక్కడ ఉంటాను ప్రియమైన బిడ్డ అని అంటూ ఉన్నాడు. ఈ ఐక్యత ఎక్కడైతే ఉండదో అక్కడ నిజంగా సాతాను క్రియలు స్టార్ట్ అవుతాయి. అందుకే అందరు మెల్లమెల్లగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు చూడండి, మనం 16 మంది జాయిన్ అవ్వాలి, 17 మంది జాయిన్ అవ్వాలి, కానీ 12 మంది జాయిన్ అయ్యాం. ఎందుకు ఇది అవుతుంది? పాపం శోధనే కావచ్చు, లేకపోతే కొంతమంది నైట్ షిఫ్ట్లు చేసిన వాళ్ళు ఉంటారండి. నిజంగా పాపం అలా అనకూడదు, చూడకుండా అనకూడదు, కానీ కొంతమంది, నేను అనేది కొంతమంది. కాబట్టి ఒక్కటే, విశ్వాసము లేని జీవితము వ్యర్థం అంటూ ఉన్నాడు దేవుడు. కాబట్టి మనం విశ్వాసాన్ని చూపించకుండా, కనబరచకుండా దేవుడు దీవిస్తాడు అంటే నో, అది మన కలే, అది మన ఏమంటారు ఊహాలోకమే. ఇంకా అది ఎప్పటి జరగదండి. ఎందుకంటే ఎంతోమంది బిడ్డలు పరిశుద్ధమైన గ్రంథంలో పునీతులు మన కళ్ళ ముందు ఉన్నారు. ఓకే, పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నారన్న మనం నమ్మాలి కదండి. పునీతులు అంటే ఓకే, గ్రంథంలో లేరు, కనీసం పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న మోషన్ చూసినా మనం నమ్మాలి కదా. కాలేబుని, మన యెహోషువని చూసినా మనం నమ్మాలి కదా, విశ్వాస పాత్రులు అంటే ఎలా ఉన్నారు. కాబట్టి విశ్వాసుల తండ్రి అబ్రహాము గారితో పోల్చుకునే అంత గొప్పవాళ్ళు మనం కాకపోయినా కేవలం లాజరస్ని చూద్దాం. ఈరోజు లాజరస్ ఎంత గొప్పవాడండి, నా ప్రియమైన మిత్రుడు అంటున్నారు యేసుప్రభుల వారు. అంటే లాజరస్ ఏం చేశాడు? తన ఇంటికి ఆహ్వానిస్తూ ఉన్నాడు, మరియా మార్తములు సేవలు చేస్తూ ఉన్నారు, దేవుడి యొక్క బోధన వింటూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే అండి నిజంగా గొప్ప విషయము, మార్తమేమో తన ఇంటికి ఆహ్వానించింది, మరియం ఏమో దేవుడి యొక్క పాదాల దగ్గర ఉండి దేవుడి వాక్యాలు వింటుంది. మళ్ళీ లాజరస్ ఏమో విశ్వాసపాత్రుడిగా, దేవుడికి స్నేహితుడిగా జీవించాడు, అంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. అంటే ఇక్కడ ఒక కుటుంబం నుంచి 3 వ్యక్తులను లేవనెత్తాడు దేవుడు. ఎందుకు? ఎవరిలో ఒక్కరిలో ఉన్న గొప్ప మనస్తత్వం. ఎవరిది అది? మార్తమ్మది. మార్తమ్మని ఏమంటారంటే వంటింటి కుందేలు అంటాం. కానీ మార్తమ్మ ఒకవేళ ఆ పట్టణానికి వచ్చిన యేసుప్రభుల వారిని ఇన్వైట్ చేయకపోతే, స్వాగతించకపోతే దేవుడి సన్నిధి ఇంటికి వచ్చేది కాదు. అదేవిధంగా మనము ఈ గ్రూప్లో ఉన్నాము, దేవుడి యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉన్నామంటే ఈ గ్రూప్లోకి ఇన్వైట్ చేసిన వారిని మర్చిపోవద్దండి. వారు ఎవరైనా కావచ్చు, సునీత అక్కైనా కావచ్చు, మన 3 PM ప్రేయర్లో మన వెరోనికా అంటే అయినా కావచ్చు, ఎవరి ద్వారా వచ్చో మా వదిన ద్వారా అయినా కావచ్చు, లేకపోతే మన ఆరోగ్యం అంటి ద్వారా అయినా కావచ్చు. మనం మర్చిపోకూడదండి, మన పర్సనల్ ప్రేయర్లో తప్పకుండా వారి కోసం ప్రేయర్ చేయాలి. గ్రూప్లో చేయకపోయినప్పటికీ వారి ముందు మనం చేయాలి. అదే గొప్ప ఆశీర్వాదం మనకి. మనం మర్చిపోకూడదు. శోధనలు వాళ్ళకు కూడా వస్తాయి, బాధలు వాళ్ళకు కూడా వస్తాయి, నిజంగా మనకు కూడా వస్తాయి. నిజంగా చెప్తున్నా కదా, లిటరలీ ఈ గ్రూప్ లేకపోతే ఎలాంటి శోధన నుండి కూడా నేను బయట పడలేకపోదును. ఇది నిజం. ఎంతోమంది నా కోసం మీరు అందరు ప్రేయర్ చేస్తున్నారు, అది నాకు చెప్పాల్సిన అవసరం లేదు, దేవుడికి తెలుసు. కాబట్టి మీ అందరి కోసం కూడా నేను ప్రేయర్ చేస్తున్నాను, అది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, దేవుడికి తెలుసు. కాబట్టి ఒక్కటే మనం చేసేది ఐక్యత చెడగొడతాడు సాతాను. ఎలా అంటే వీళ్ళు వాళ్ళు ఈమె కోసం ప్రేయర్ చేస్తుంది, ఆమె కోసం ప్రేయర్ చేస్తుంది, నా కోసం ప్రేయర్ చేస్తుంది. ప్రేయర్ చేయడం కాదు ముఖ్యము, మనం ప్రార్థనలో ఉండడం ముఖ్యం. మనం ప్రార్థనలో ఉంటే దైవ సన్నిధి ఆటోమేటిక్గా మనకి తోడై ఉంటుంది. ఇంకా ఎవరో ఏంటని మన కోసం ప్రేయర్ చేసేది. కానీ 2 లేక 3 కూడి ప్రార్థిస్తుంటారు కాబట్టి ఆ ప్రార్థన శక్తివంతమైనది.
కాబట్టి నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైన అంటున్నాడు దేవుడు. మన నీతిమంతులం కాదని మనకు తెలుసు. కాబట్టి మనం ఒప్పుకోవాల్సింది ఒకటి, అయ్యా నేను పాపాత్మురాలని అయ్యా నీ దైవ సన్నిధికి వస్తూ ఉన్నాను తండ్రి, నన్ను దీవించయ్యా అని మనం ఎప్పుడైతే మొరపెట్టుకుంటామో తప్పకుండా దేవుడు దీవిస్తాడండి. కానీ ఒకటే అండి, నిజంగా నేను చెప్తున్నా, నేను నా ఏజ్ 30 బిలో కావచ్చు, బట్ సారీ టు సే ఎక్స్పీరియన్స్ నేర్పింది నేను చెప్తున్నాను. నన్ను మా ఫ్రెండ్స్ చూసి ఏమంటారంటే, ముసల్దానివా ఏంది అలా మాట్లాడుతున్నావు అంటారు. మా అమ్మ జీవితం నాకెంతో నేర్పింది. నా కళ్ళారా నేను చూశాను తన బాధలు, తన కష్టాలు, తన కన్నీళ్ళు. అదేవిధంగా మనమును ఈరోజు చూస్తున్న కష్టాలు, కన్నీళ్ళు ఒకనాటికి ఉండవండి, ఒకనాటికి ఉండవు. ఇదే ఎప్పటికీ ఈ జీవితం ఇలానే ఉండదు, మారుతుంది తప్పక. క్రీస్తులో మార్పు తథ్యము తప్పకుండా జరుగుతుంది. ఇది ఎప్పటికీ ఒకే రీతిగా ఉండదు, తప్పకుండా మారుతుంది. ఆనాడు కనానికి వెళ్ళిన ప్రజలు ఏ విధంగా అయితే ఆనందపడ్డారో మనమును ఆనందపడాలి. కానీ ఆ 10 మంది వారి వలె కాకుండా ఇదిగో కాలేబు, యెహోషువ నమ్మినట్లు విశ్వాసపాత్రులుగా మనం జీవిస్తే కనాను దేశంలోకి మనమును అడుగు పెడతాము, పరలోక రాజ్యాన్ని మనము చూస్తాము. ఈ భూలోకంలో ఉన్నప్పుడే పరలోక రాజ్య అనుభూతి మనము పొందుకుంటాము. అదే శాంతి, మనశ్శాంతి. ఎంతమంది దూషిస్తున్నప్పటికీ శాంతి దేవుడిస్తాడు. ఎంతమంది నిన్ను హేళన చేస్తున్నప్పుడు శాంతి దేవుడిస్తాడు. ఎంతమంది ఎన్ని అనుకున్నప్పటికీ స్టార్టింగ్గా మనకి ఆనందాన్ని దేవుడిస్తాడు. ఆ సంతోషమే వేరండి. నిజంగా ఉండలేము. ఎవరన్నా ఒక మాట తెలిసి తెలియక అన్నారు అని తెలిస్తే మన మనసు ఉండలేదండి, చచ్చిపోతుంది లిటరలీ. కానీ దేవుడి వాక్యమే నీకు సన్నిధిగా మారి నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే దేవుడి యొక్క వాక్యం దగ్గరికి మనం రావాలి. మన ఆన్సర్ మొత్తము పరిశుద్ధమైన గ్రంథంలోనే ఉంది. ఎక్కడా దొరకదు, ఇంకెక్కడా దొరకదు. ఏ సైంటిస్ట్ దగ్గర దొరకదు, ఏ వైద్యుడి దగ్గర ఇది దొరకదు. దేవుడి దగ్గర మాత్రమే ఇది దొరుకుతుంది. అందుకే దేవుడు ఒక్కరోజు 1000 దినములతో 1000 సంవత్సరములతో సమానం అంటున్నాడంటే అంత శక్తి దేవుడు మనకిస్తాడు. ఆనాడు సంసోను 1000 మందిని ఆ యొక్క ఏమంటారండి అది గాడిద దౌడ ఎముకతో చంపి ఉన్నాడు. అదేవిధంగా మనము చంపాలంటే ఎంతోమంది అవసరం లేదండి. ఎముక యొక్క వాక్యము అనే యొక్క బలిష్టమైన ఖడ్గము మన దగ్గర ఉన్నన్ని రోజులు ఎవరిను ఎంతమంది మనకి విరుద్ధంగా లేచిన వాళ్ళే పడిపోతారు, కానీ మనం పడిపోం. ఎవరి కుళ్ళు కుతంత్రం వాళ్ళని తింటుంది. మనం ఏం చేయాలంటే ఒకటే ప్రార్థన, ఒకటే వాక్యము, ఒకటే దేవుడి యొక్క సన్నిధి. ఇది మనం మర్చిపోకుండా ఉంటే మనల్ని దేవుడు అంచెలంచెలుగా ఆనాడు సౌలు ఏ విధంగా అయితే దావీదుని చూసి అసూయ పడ్డాడో, ఇదిగో 1000 మందిని చంపిన సౌలు 10,000 మందిని చంపిన దావీదు చూడండి 1000 మందికి పైగా చంపాడు. అదేవిధంగా మనమును చంపాల్సిన అవసరం లేదు. విశ్వాసంలో ఎదిగితే చాలు. మనంతటా మనముగా ఏది చేయలేము. ప్రతిదీ అయ్యా నీ చిత్తము, ఇది నీ ఆత్మకార్యము, నువ్వు నడిపించకపోతే నేను వ్యర్థమయ్యా అని ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా మనకు సాయం చేస్తాడు. కానీ ఎవరిని కూడా మనం రిస్ట్రిక్ట్ చేయొద్దు. నువ్వు ఇలా చేయి, అలా చేయి. బట్ వి షుడ్ ఇన్సిస్ట్ దెమ్. రిస్ట్రిక్షన్ ఇది చెప్పడం వేరండి, లేకపోతే వారు ప్రార్థిస్తుంటే అసూయ రావడం వేరు. కొంతమంది ప్రార్థిస్తుంటే మనకు అసూయ వస్తుంది. అసూయ వచ్చి ఏం చేస్తామంటే ఇంక నువ్వు ప్రార్థించకని చెప్తాం. ఒక్కొక్కసారి తప్పది. ప్రార్థన కొద్దిసేపు చేయని చెప్పడం తప్పులేదు. ప్రార్థన చేయకుండా ఉండడం అంటే అది తప్పైపోతుంది. చాలామంది ఎందుకు మన గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నారంటే కారణం దానికి అదేనండి. మొన్న సారీ టు సే బట్ చెప్పాల్సి వస్తుంది, సౌజన్య అక్క ఎగ్జిట్ అయింది మన గ్రూప్ నుంచి. అక్క ఎందుకు ఎగ్జిట్ అయ్యావు అన్నాను నేను. అమ్మ స్లోగా చేస్తున్నారా ప్రేయర్ అని. మొట్టమొదటిగా ఈ అక్కే మన గ్రూప్ నుంచి వెళ్ళిపోయింది. ఆ అక్కొక్కటే అన్నదండి, ఇంకెవ్వరనిలే. 30 మందిలో ఆ అక్కొక్కటే అంది సౌజన్య అక్క. కొన్ని రోజులుంది, జాబ్ని పొందుకుంది. అక్క సాక్ష్యం పంచుకో అంటే ఇప్పుడు రావట్లేదు గ్రూప్లోకి. ఎందుకు? సాతాను పట్టుకున్నాడు అలా సాక్ష్యం పంచుకోకుండా. 2 జాబులు అండి, ఒక్క జాబ్ కూడా రాదు, 2 జాబులు వచ్చాయి. ఆ అక్కకి తెలుసు మనం ప్రేయర్ చేస్తే వచ్చిందని ఆ అక్కకి తెలుసు. గ్రూప్లో జాయిన్ అయినప్పుడు ఆ అక్క కూడా కరెక్ట్ జాయిన్ అవ్వలేదు గ్రూప్లో. అంటే సాక్ష్యాన్ని పంచుకోవడానికి సాతాను ఆపేశాడు. కాబట్టి మనమును ఇదిగో స్లోగా ఉందని కాదండి. నేను 2.5 సంవత్సరాలు ఉన్నాను ఆంటీ వాళ్ళతో 3 PM ప్రేయర్ గ్రూప్లో అండి. ఇప్పుడు కుదరట్లేదు, ఉండట్లేదు. అది ఆంటీ వాళ్ళకి కూడా తెలుసు, చెప్పాను నేను. అయితే ఏమైందంటే మీరు కరెక్ట్గా వినండి. ఎప్పుడైతే మనం ఒక గ్రూప్తో ఎదుగుతూ ఉన్నామో ఆ గ్రూప్లో ఐక్యతను చెడగొడతాడు. ఓకే, దేవుడు యొక్క చిత్తం ఉంటే మనం దూరం చేస్తామని ముందుగా నేను చెప్పాను. కానీ దాని తర్వాత ఏమవుతుందంటే మన ఆలోచనలు, మన యొక్క క్రియలు దేవుడు చూస్తాడు. చూసి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, గద్దిస్తాడండి దేవుడు మనల్ని. నీ ప్రవర్తన వల్ల ఈ బిడ్డలు సఫర్ అవుతున్నారని చెప్తాడు. అప్పుడు మనం మార్చుకోవాలి, మన బుద్ధి మార్చుకొని అమ్మ రండమ్మ గ్రూప్లోకి అని అడగాలి. అంతేగాని పార్షాలిటీ చూపిస్తే, ఆ యొక్క కేటగరైజేషన్స్ చూపిస్తే, ఎక్కడైతే మనము ఆ యొక్క వర్గాలు క్రియేట్ చేస్తామో, వీళ్ళు నా కులము, వాళ్ళు నా వర్గము, వీళ్ళు నాది అని అన్నాము, ఇక కథమండి అయిపోయింది ఆ గ్రూప్ అని.
కాబట్టి గ్రూప్స్లలో ఎప్పుడూ కూడా వర్గాలు మనం చూపించకూడదు. వర్గం చూపించామంటే అయిపోయినామా మన పరిస్థితి. ఎందుకు ఎక్కడుందండి ఈ వాక్యం అని మీరు అడగొచ్చు. యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయం చూడండి ఒకసారి, 2వ వచనము. వ్రేలికి బంగారు ఉంగరము మంచి దుస్తులు ధరించిన ధనికుడు ఒకడు మీ సమావేశమున ప్రవేశించను అనుకొనుడు, చింపిరి గుడ్డలు ధరించిన ఒక పేదవాడు కూడా ప్రవేశించను అనుకొనుడు. అయితే ఈ ఉన్నత ఆసనాన్ని ఈ యొక్క మంచిగా అలంకరించుకొని వచ్చిన వ్యక్తికి ఉన్నత ఆసనాన్ని ఇస్తావు నువ్వు, కానీ అదే చింపిరి గుడ్డలు ధరించిన వ్యక్తికి నువ్వు ఇవ్వవు. ఎందుకు అంటే దే ఆర్ అపియరింగ్ అనేది నువ్వు చూస్తూ ఉన్నావు. అంటే వాళ్ళ ఏమంటారు దాన్ని, యొక్క సమృద్ధి, వారు వేసుకున్న గోల్డ్, వారు కట్టుకున్న చీరలు, ఇదా దేవుడు కావాల్సింది. సారీ టు సే అండి, నేను మన దేవాలయంకి వెళ్ళినప్పుడు, మెట్టుగూడ చర్చ్కి వెళ్ళినప్పుడు అలా చాలామందిని చూశాను. దేవుడు వాళ్ళు ఎవరిని నాకు చూపించలేదండి. ఘోరమైన స్థితిగతుల్లో ఉన్న బిడ్డల్ని నాకు చూపించాడు. ది బెస్ట్ వన్ సునీతక్కకి అన్నీ ఉన్నాయి, సునీతక్కకి సమృద్ధి ఉంది, లేదని కాదండి, తను కూడా ఆస్తిపరురాలే. కానీ మన మధ్యలో ఎందుకు అలా నివసిస్తుంది దేవుడికి తెలియాలి అది కదా. ఆ అక్క వేసుకున్న విధానం చూస్తే ఎవరు కూడా రిచ్ అనరు, కానీ ఆ అక్క ఆలోచనలు, ఆ అక్క మనస్తత్వం నచ్చింది నాకు. ఎందుకు నచ్చింది అంటే దేవుడు చూపించాడు ఆ అక్కని. చాలామంది అంటారు, అమ్మో గట్టిగా మాట్లాడుతుంది. గట్టిగా మాట్లాడితే ఏమైంది? ఇప్పుడు గట్టిగా మాట్లాడితే జడ్జి చేస్తావా? గట్టిగా మాట్లాడితే అమ్మో ఆమె మంచిది కాదంటావా? ఇప్పుడు నా వాయిస్ కూడా గట్టిగా ఉంటుంది. యేసు ప్రభుల వారు ఇదిగో ఆ యొక్క కొండను ఎక్కి నోరు విప్పి ప్రసంగించాడు. నోరు విప్పి అంటే గట్టిగా ప్రారంభించాడు. అదేవిధంగా మనము గట్టిగా చెప్పకపోతే ఎవరం కూడా వినము, కాబట్టి గట్టిగా చెప్పాలి. కాబట్టి మనం చేయాల్సింది ఒక్కటే అండి, వి షుడ్ నాట్ జడ్జ్ ఎనీవన్. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. మనందరికి తెలుసు కదా, ఆ బుక్ని మనం జడ్జి చేయకూడదు. లోపలికి వెళ్తే ప్రియమైన బిడ్డ తెలుస్తుంది దాని డెప్త్ ఎంతో. అదేవిధంగా దేవుడి యొక్క బిడ్డను మనం జడ్జి చేయకూడదు, కానీ వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలి, కానీ వారిని సాతాను యూజ్ చేసుకుంటుందని మనం తెలుసుకోవాలి. కానీ ఇప్పటి నుంచి మనం ఏం చేద్దామంటే, ఈ గ్రూప్లో సాతాను క్రియలు స్టార్ట్ అయిపోయాలి ఆల్రెడీ. అందుకే వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తుంది, వీళ్ళ కోసం ప్రేయర్ చేస్తుంది. నాకు ముక్కు ముఖం తెలియని వాళ్ళ గురించి కూడా నేను ప్రేయర్ చేస్తాను. కాబట్టి మనం చేయాల్సింది ఒక్కటే ప్రయత్నం, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఇదిగో పౌలు గారు అంటున్నారు, నా యొక్క ప్రయాణాన్ని నేను ముగించుకున్నాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగు పందెము ముగిసింది, ఇప్పుడు మీ టర్న్ అని దేవుడు ఆ యొక్క పునీత పౌలు గారు మనకి ఈ రోజున చెప్తూ ఉన్నారు. పరిశుద్ధుడా, ప్రేమమైన తండ్రి, ఇంత సమయాన్ని తండ్రి బిడ్డను నువ్వు ఆకర్షించినందుకు నీకు స్తోత్రమయ్యా. బిడ్డలు ఇచ్చిన శక్తిని బట్టి నీకు స్తోత్రము తండ్రి. అయ్యా ఈ బోధన చాలా ముఖ్యమైన తండ్రి మాకు, ఎందుకంటే విశ్వాసం అంటూ ఉన్నావయ్యా, నెక్స్ట్ మినిటే చేతలు అంటూ ఉన్నావు తండ్రి. దేవా ఇదిగో తండ్రి, ఆత్మ లేని శరీరం ఏ విధంగా అయితే నిర్జీవం అవుతుందో, చేతులు లేని మా విశ్వాసము మృతమే అంటూ ఉన్నావు యేసయ్యా. నేను ప్రార్థిస్తాను అని చెప్పుకుంటాను, కానీ ప్రార్థించలేకపోతూ ఉన్నాను. మంచి కార్యం చేస్తా అని చెప్పుకుంటున్నాను, మంచి కార్యం చేయలేకపోతున్నాను. ఇదిగో నేను ఐక్యంగా జీవిస్తాను అంటున్నాను, కానీ వర్గాలను క్రియేట్ చేస్తూ ఉన్నాను తండ్రి. అలా చేసినప్పుడు మాలో ఉన్న అవిధేయత, మాలో ఉన్న అహంకారము, మాలో ఉన్న గర్వము, మాలో ఉన్న అసూయ నా తండ్రి, మాలో ఉన్న చెడుతనము గ్రూప్ పైకి వ్యాప్తిస్తూ ఉంటుంది తండ్రి, వ్యాపిస్తూ ఉంటుంది నా తండ్రి. యేసు నామములో ప్రతి ఒక్క క్రియలు నా తండ్రి, 3 AM ప్రేయర్ గ్రూప్స్లో, 3 PM ప్రేయర్ గ్రూప్స్లో, 8 PM ప్రేయర్ గ్రూప్స్లో తండ్రి, యేసు నామములో దేవా ప్రతి సాతాను క్రియ లయపరచబడిని గాక నా తండ్రి. మీ రక్తము చేత ప్రతి ఒక్క గ్రూప్ ముద్రించబడిని గాక నా తండ్రి. బిడ్డని మీరు ఆకర్షించినది ఎవరు రారు నా తండ్రి, గ్రూప్స్లలోకి నా వల్ల రారు నా తండ్రి, ఇంకోరి వల్ల రారు నా తండ్రి. మేము ఎప్పుడైతే మమ్మల్ని హైలైట్ చేసుకుంటూ ఉంటామో నా తండ్రి, ఎవరు కూడా రాదు నాయన. మిమ్మల్ని హైలైట్ చేయాలి నాయన, మిమ్మల్ని గణపరచాలి నా తండ్రి, మిమ్మల్ని స్తుతించాలి నాయన. ఆరాధికుడు నీ ఒక్కడివే నా తండ్రి, మీ వైపు మేము చూడాలి నా తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. గడిచిన రోజులన్నీ తండ్రి నీ కృప చొప్పున మమ్మల్ని కాపాడి ఈ రోజు అంతయు కూడా మీ మహిమలో మేము నడిచే కృపను దాయిచ్చండి. మెట్టుగూడ చర్చ్కి వెళ్ళబోతున్న ప్రతి బిడ్డను దీవించండి నా తండ్రి. సీతాఫలం మండి చర్చ్కి మీరు ఆకర్షించండి యేసయ్య. బిడ్డలని నిత్య సహాయం అతమ చర్చ్కి వచ్చి మేమందరము అమ్మ మరియతలను కూడా కొనియాడి అమ్మని ప్రేమించే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని విశ్వసిస్తూ అయ్యా నా మాటల ద్వారా ఎవరినైనా బాధ పెట్టుంటే ఇదిగో తండ్రి నిజము నిప్పు వంటిది అంటున్నావు దేవా, నిజమైన వాక్యము ఖండిస్తూ ఉంది అంటున్నావు యేసయ్య. అవును తండ్రి, వల్ల ఇది పని చేస్తుంది అంటున్నావు నాయన, హృదయ అంతరంగాన్ని ఇది ఛేదిస్తూ ఉంది అంటున్నావు దేవా. అవును చేసే అందుని బట్టి మీకే సమస్త ఘనత ప్రభావములు చెల్లిస్తూ మమ్మల్ని మా నోటి మాటలు మా క్రియలను దేవా మీరు సరిచేస్తారని విశ్వసిస్తూ అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా పునీత అంతోని వారి అద్భుతాల అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా పునీత జోజప్ప గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం దేవా.